తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. తిరుమల గిరికి పోటెత్తిన భక్తులతో సేవా సదన్ వరకు సర్వదర్శనం క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. గత 5 రోజుల్లోనే 4,32,213 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. అత్యధికంగా ఈ నెల 16, 17 తేదీల్లో 90,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. రద్దీతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీటీడీ భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమలలోని బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యాం సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా చలువ పందిళ్లు వేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు నిర్మించారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ వేయడంతో పాటు అదనపు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టారు. ఇదే సమయంలో 4 మాడవీధుల్లో సింథటిక్ ఎనామిల్ కూల్ పెయింట్ వేయడం ద్వారా భక్తులు నేలవేడి నుండి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు. మొత్తానికి వేసవి వేడి ఒక ప్రక్కన ఉంటుంటే వేసవి సెలవుల కారణంగా టీటీడీకి కొండ మీదకి భక్తుల ప్రయాణం ఎక్కువవుతోంది. సో కొండ మీద భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. టీటీడీ తగిన ఏర్పాట్లు చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. సునీల్, తిరుమలలో గత వారం రోజులుగా కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ శుక్రవారం కావడంతో భారీగా భక్తులు తిరుమలకు స్వామివారి దర్శనార్థం చేరుకున్నారు. మనము చూడొచ్చు విజువల్స్లో ఏదైతే సేవా సదన్ గెస్ట్ హౌస్ ఉందో అక్కడి వరకు కూడా భక్తుల రద్దీ కనపడుతోంది. అంటే ఇక్కడ ఎంట్రీ పాయింట్ పెట్టారు. ఈ ఎంట్రీ పాయింట్ నుంచి క్యూ కాంప్లెక్స్లోకి ఎంటర్ కావాలి. ఇక్కడ నుంచి దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్లు అయితే క్యూ కాంప్లెక్స్ వరకు ఉంటుంది. అంటే మధ్యలో అనేక షెడ్లు ఉంటాయి, క్యూ లైన్లు ఉంటాయి. అక్కడంతా కూడా భక్తులు వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో స్వామివారి దర్శనానికి దాదాపుగా 18 నుండి 24 గంటల సమయం పడుతుంది. అంటే వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తిరుమలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా వేసవి సెలవులు కారణంగా గత 10 రోజులుగా కూడా భక్తులలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ ఏర్పడింది. టీటీడీ కూడా ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తిగా ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. మనం చూసినట్లయితే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్లో గోగర్భం సర్కిల్, సేవా సదన్, ఆక్టోపస్ ఉంటాయో ఆ ప్రాంతం అంతా కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అంటే క్యూ లైన్లో తొక్కిసలాట్లు కానీ తోపులాట్లు కానీ జరగకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లను పెట్టి భక్తుల రద్దీని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడంతో పాటు అవసరమైన అన్నప్రసాదాలు కావచ్చు, వాళ్ళకి మంచినీరు, అదేవిధంగా మజ్జిగ, ఇవన్నీ ఎక్కడ కొరత లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. అంటే వేసవి సెలవుల్లో రద్దీ అధికంగా వస్తారని టీటీడీ ముందుగానే ఊహించింది. అందుకు తగినట్లుగానే ఒక యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించుకుంది. దానికి తగిన విధంగానే టీటీడీ ఈ ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేసిందని చెప్పి మనం చూడొచ్చు. అంటే వేసవిలో కూడా ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా వీళ్ళకి ఇక్కడ చలువు పందిళ్ళు అయితే వేశారు. ఈ క్యూ లైన్ మొత్తం దాదాపుగా ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా క్యూ లైన్ ఏర్పాటు చేసి ఇక్కడ చలువు పందిళ్ళను వేసి ఎక్కడ భక్తులకు ఎండ వేడిమి నుంచి కానీ ఇతర టాయిలెట్ సౌకర్యం కానీ ఎక్కడ కొరత లేకుండా ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వేసవి రద్దీ తిరుమలలో కొనసాగుతోంది. మరికొన్ని రోజుల పాటు ఈ రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. సునీల్. ఓకే శ్రీనివాస్.